బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మద్యం కుంభకోణం కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. 11 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు 3 కోట్ల నగదు జప్తునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆదాయంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిఐడి అభియోగించింది. దీనిపై విచారించిన ప్రభుత్వం ఆస్తుల జప్తునకు అనుమతించింది. మద్యం కుంభకోణం కేసులో A1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 11 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు 3 కోట్ల నగదు జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్రమ ఆదాయంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిఐడి అభియోగించింది. దీనిపై విచారించిన ప్రభుత్వం ఆస్తుల జప్తుకు పర్మిషన్ ఇచ్చింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తునకు ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో దీంతో ఎక్కడెక్కడ ఎటువంటి ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో కర్తా కర్మగా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులకి జప్తు చేస్తూ కూడా ఏపీ సర్కార్ కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10 పేజీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంబంధించిన 11 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి జప్తు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తుల జప్తుకు సంబంధించి ఏసీబీ కోర్టులో కొద్దిసేపట్లోనే పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దాదాపుగా 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులతో పాటు 3 కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్లను కూడా జప్తు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన విధి విధానాలు అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి మొత్తం కూడా ప్రత్యేకంగా ఒక జీవోని విడుదల చేసి ఏపీ ప్రభుత్వం కొద్దిసేపు క్రితమే విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానం దీనికి సంబంధించిన ఒక మెమోని దాఖలు చేయబోతున్నారు. మెమో దాఖలు చేసిన తర్వాత ఆస్తులని అటాచ్ కి సంబంధించి ఏసీబీ న్యాయస్థానం అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 2022లో ఆయన తీసుకున్న ఆస్తులకు సంబంధించి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భూములు దాదాపుగా 326 స్క్వేర్ ఫీట్ సంబంధించిన భూములు కూడా దీంట్లో ప్రత్యేకంగా అటాచ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయనకి 11 రకాల ఆస్తులకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ కి సంబంధించి ఉన్న ఆస్తులు దాదాపుగా 11 చోట్ల ఉన్న ఆస్తులను కూడా దీంట్లో అటాచ్ చేయబోతున్నట్టు తెలుస్తాం. దానికి సంబంధించి అంటే 11 చోట్ల ఉన్న ఆస్తులు 11 కోట్ల రూపాయలు, అలాగే బ్యాంకులో డిపాజిట్ లో ఉన్న 3 కోట్ల రూపాయల ఆస్తులు, మొత్తం 14 కోట్ల రూపాయల నగదు ప్రాపర్టీకి సంబంధించిన జప్తుకు అనుమతిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో కొద్దిసేపట్లోనే సిట్ అధికారులు సబ్మిట్ చేయబోతున్నారు. సిట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆస్తులకు సంబంధించిన అటాచ్మెంట్ కాపీని ఆయా రిజిస్టర్ కార్యాలయాలకు ఆయా బ్యాంకులకి కోర్టు నుంచి కూడా నోటీసులు సర్వ్ కాబోతా ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ కేసులో A1గా ఉన్నారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే మద్యం కుంభకోణం కేసులో రాజశేఖర్ రెడ్డికి ఒక బిగ్ షాక్ తగిలింది. ఆస్తులు జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం